హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన వార్తాపత్రికల్లోని వార్తలు, ఆ వార్తలు అనుకున్న వాస్తవాలు, ఏ పేపరు ఎందుకు వార్తలు రాసినా వార్తలు అనుకున్న వాస్తవాలు నిజాలేంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో సెకీ ఒప్పందం గురించి ఒక వార్త రాశారు. సెకీకి సెల్యూట్ చేశారట, వీగిపోయిన విష ప్రచారం అని చెప్పి. సెకీ ఒప్పందం 2021లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం పైన లాస్ట్ ఇయరు తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీని మోస్తున్న పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, కొన్ని ఛానల్స్ పెద్ద ఎత్తున విషప్రచారం చేసినాయి. సెకీ ఒప్పందం పైన సంతకం పెట్టడం కోసం అదానీ దగ్గర 1750 కోట్ల రూపాయలు అప్పటి ముఖ్యమంత్రి తీసుకుండు. దానిపైన అమెరికాలో కేసు అయింది. దీంతోపాటు ఇంకా వేరే విషయాలపైన కూడా ఆదానీ పైన అయిన కేసులో జగన్మోహన్ రెడ్డి పేరుంది. అని జగన్మోహన్ రెడ్డి మీన్స్ ఆయన పేరు తీసుకోలేదు, కానీ ఒక రాష్ట్రం చీఫ్ ఆఫీసర్ అని ఉందట, చీఫ్ మినిస్టర్ అని ఇల్లు పెట్టారు. దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి రేపో మాపో అమెరికా నుంచి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్తారు. ఇది వాళ్ళ ఆరోపణ, వాళ్ళ వార్తలు. పెద్ద ఎత్తున పేజీలకు పేజీలు, ఒకటి కాదు రెండు కాదు, పేజీలకు పేజీలు రాశారు. రాస్తూ ఏం చెప్పారంటే 1,10,000 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్ర ప్రజలపైన 1,10,000 కోట్ల రూపాయలు ఆర్థిక భారాన్ని జగన్మోహన్ రెడ్డి ఆయన స్వలాభం కోసం, ఆయన స్వార్థం కోసం, ఆయన లంచం కోసం తీసుకుండు అదానీ దగ్గర అని చెప్పి ఆరోపణ. దీన్ని రద్దు చేయాలి అని చెప్పి రాశారు. అదే సెకీ ఒప్పందం కోసం నిన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో జీవో వచ్చింది. అదే సెకీ ఒప్పందం పైన దాన్ని గ్రౌండింగ్ చేయడానికి సంబంధించి. మరి ఇప్పుడు ఆ మీడియా ఇన్ని రోజులు చెప్పింది అబద్ధమా? ఈరోజు ఎందుకు సైలెంట్ అయింది? ఆంధ్రజ్యోతి ఈనాడులో వార్త లేదు సెకీ పైన. వార్త ఇప్పుడు కాదు, ఏ రోజైతే ఒక 15 రోజుల పాటు సీరియల్ లెక్క నడిపించారు ఆంధ్రజ్యోతి, ఈనాడు, చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ పోయినా సెకీ ఇప్పుడు ఎట్లయితే కల్తీ నెయ్యి పైన మాట్లాడుతున్నారో, రాస్తున్నారో, చూపిస్తున్నారో, సేమ్ అదే పద్ధతిలో ఒక 15 రోజులు 20 రోజుల పాటు మాట్లాడారు. ఎప్పుడైతే ఢిల్లీ నుంచి, ఇప్పుడు మోడీ నుంచి వచ్చినాయా, మరి అదా నుంచి వచ్చినాయా ఆదేశాలు, షట్ డౌన్ అంతా. అంటే మీరు ఎవరి కోసం పనిచేస్తారు ఈ మీడియా? ఆ మీడియా ఈరోజు సెకీ ఒప్పందం పైన జియో నెంబర్ 8 నిన్న తీస్తే గవర్నమెంట్, ఆ మీడియా ఎందుకు మౌనంగా ఉంది? ఆ మౌనం వెనుకున్న అర్థం ఏంటి? ఇప్పటికి అర్థమైంది అది మంచిది అని. లేదా అదానీని వ్యతిరేకించలేని పరిస్థితి. ఎందుకు సెకీ అనే పదాన్ని పేపర్లో, టీవీల్లో చెప్పని పరిస్థితి? ఎందుకు సెకీ అనే పదాన్ని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేని పరిస్థితి? ఎందుకు దాన్ని నోరు మెదిపి మాట్లాడలేని పరిస్థితిలో మౌనంగా ఉంది ఆ మీడియా? ఆ మీడియా ఆ రోజు చెప్పింది అబద్ధమా, నిజమా? ఆ మీడియా ఆ రోజు చెప్పింది నిజమైతే ఈరోజు జివో ఎట్లా వచ్చింది? మరి ఈ జివో పైన కూడా అదే స్థాయిలో విమర్శలు రాయాలి కదా, వార్తలు రాయాలి కదా, ఎందుకు రాయాలి? 1,10,000 కోట్ల రూపాయలు నష్టం వస్తుందని ఈనాడు పేపర్లో వచ్చిన క్లిప్పింగ్ దీంట్లో ఇచ్చారు. ఇగో ఇది 25 ఏళ్లలో సెకీ భారం 1,10,000 కోట్ల రూపాయలు. సౌర విద్యుత్ పేరుతో ప్రభుత్వం ఖజానాకు చేటు. యూనిట్ కొనేది ₹2.45, అదనంగా ₹3.24. సొంత లాభం కోసం ప్రజలపై భారాన్ని ఎక్కుపెట్టిన జగన్. ప్రజలపై ఎక్కుపెట్టిండు సొంత లాభం కోసం జగన్మోహన్ రెడ్డి. అంటే మరి ఆ సెకీ ఒప్పందాన్ని రద్దన్న చేయాలి, హోల్డ్ పెట్టాలి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జివో తీసిండు. మరి ఇప్పుడు ఎక్కుపెట్టింది ఎవరు? దాంట్లో లాభం ఉందా, నష్టం ఉందా అనేది ప్రజలకి ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది, తెలుసుకునే హక్కు కూడా ఉంది. ఎందుకంటే బాధ్యత గల పేపర్లు, టీవీ ఛానళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసినాయి. 1,10,000 కోట్ల రూపాయలు మా పైన భారం పడిద్దని ఆ రోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు రాసినాయి. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అదే ఒప్పందాన్ని తీసుకొచ్చి జివో చేస్తున్నారు గ్రౌండింగ్కి. కాబట్టి ఆ 1,10,000 కోట్ల రూపాయల భారం సంగతి ఏందో చెప్పండి అని అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది. చెప్పాల్సిన బాధ్యత మీకుంది, రాశారు కాబట్టి. చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది, తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది. ఎందుకు చెప్పరో, ఎందుకు మౌనం? ఎందుకు మరి ఈ అబద్ధమా నిజమా తెలవని అయోమయానికి ప్రజలను ఎందుకు గురి చేస్తున్నారు? దాని తర్వాత ఇప్పుడు మీరు రాస్తున్న వార్తలు కూడా ఇదే పద్ధతి. నమ్మాలా, నమ్మొద్దా? కల్తీ నెయ్యి పైన కానీ, లడ్డు పైన కానీ, కల్తీ మద్యం పైన కానీ, ఇంకా అనేక రకాల, అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలం పరిపాలన చేసిన సందర్భంలో జరిగిన అనేక అంశాలపైన అన్ని తప్పులనే చెప్తున్నారు. అసలు మీరు తప్ప, ఆయన చేసిన తప్ప?
మొత్తం విధ్వంసమే అని చెప్తున్నారు. ఆ విధ్వంసం తప్ప మీరు చెప్తున్న మాటలు, చేస్తున్న రాతలు, రాస్తున్న రాతలు తప్ప. ఇది ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత కనీసం ఇప్పుడు ఈ మీడియా పైన ఉంది. ప్రజలకి ఈ వార్త చూడగానే సాక్షి పేపర్లోనే వచ్చింది, ఎక్కడా రాలే. మళ్ళా ఈ జివో ఆన్ రికార్డు రావాలి. వాస్తవంగా ఆంధ్రజ్యోతి ఈనాడులో కూడా ఈ జివో పైన విశ్లేషణ వార్త రావాలి కంపల్సరీ. ఎందుకంటే జివో నెంబర్ 8ని నిన్న 26వ తారీఖు ఫిబ్రవరి నెల 2026న తీశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ జీవో తప్ప రైటా ప్రశ్నించాలి కదా. ప్రశ్నించే పత్రికలు నైతిక విలువలతో కూడిన పత్రికలు కదా. అసలు మీకు నైతిక విలువ ఉందా లేదా అనేది తెలుసుకోవాలని ప్రజలు చూస్తున్నారు పాపం. కాబట్టి ఇది కాదు, ఇట్లాంటి వార్తలు రాసి ఇట్లాంటి సైలెంట్ మౌనం ఉంటే ప్రజలు, మీరు ఏదైనా ఒకరు నిజం రాసినా ఒకటో ఆరో ఆ నిజాన్ని కూడా నమ్మరు. నిజాన్ని నమ్మాలి అంటే కాస్తాన నిజాలు రాయాలి. నిజాల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉండాలి. రాస్త్రి అడ్డగోలుగా టావులకు టావులు వార్తలు రాస్త్రి ఈరోజు మాట్లాడరు ఇద్దరు జీవి వస్తే. ఇప్పుడు హిందూ మనోభావాలకు సంబంధించి లడ్డూ పైన కల్తీనే అని రాస్తుంటే టావులకు టావులు. రేపు ఏదో ఒకరోజు మౌనం వహించాల్సి వస్తుందేమో. ఇప్పటికీ అదే పరిస్థితి వచ్చింది. మౌనం సిట్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కల్తీ మద్యం అంటున్నారు. ఇంకా అనేక రకాల కేసుల పేరుతో చెప్తున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఒకటి కూడా మంచి పని చేయలేదు అంటున్నారు. అంటే మీ కోణం, మీ ఆలోచన విధానం, మీ బ్రెయిన్ ఆలోచించే విధానం ఒక పార్టీ నెగిటివ్, ఇంకో పార్టీ పాజిటివ్గా చూస్తారు తప్ప న్యూట్రల్ వార్తలు రాసే పరిస్థితి ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడుకు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా మంచిదే, జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా తప్పు. జగన్మోహన్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి కావటమే ఒక వింత అయిందని ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక సందర్భంలో వింత అట ఆయనకి. అంటే ప్రజలు ఓట్లేసి, కోట్ల మంది ప్రజలు, లక్షల మంది ప్రజలు ఓట్లేసి సీఎంగా ఎంపిక చేసుకుంటే అది వింత అయిందట. అది వింత కింద కనపడదు. అంటేనే మీ ఒక్కరి బుద్ధి అక్కడ కనపడుతుంది అనేది ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితికి వస్తుంది. ఇది ఒక వార్త ఇచ్చారు. సెకీ ఒప్పందం పైన సెకీకే సెల్యూట్ అని సాక్షి పబ్లిష్ చేసింది. దాంతోపాటు ఈవీఎంల పైన అనుమానాలు నివృత్తి చేయాలి, వాటిని హ్యాక్ చేయొచ్చని చంద్రబాబు చెప్పారు. అపర కుబేరుడు ఎలన్ మాస్క్ సైతము స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం మౌనం విడాలి. ఎన్నికల పారదర్శకతపై విశాఖలో వివిధ సంఘాల సదస్సులో వక్తలు చెప్పారు. రౌండ్ టేబుల్ సమావేశం ఒకటి పెట్టారు. ఈవీఎంల పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈవీఎంల పైన కాదు, గడిచిన అంటే 2024లో జరిగిన సాధారణ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు, దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలపైన ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ పోలింగ్ పర్సంటేజ్, పోలింగ్ టైమింగ్స్ ఇవన్నీ పరకాల ప్రభాకర్ గారు ఒక ఆర్టికల్ రాశారు. దానిపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇంకా బర్న్ అవుతుంది, అది మంటలు లేస్తున్నాయి. అయినా కానీ ఎన్నికల ఆయన రాసిన ఆర్టికల్ కూడా, ఆయన రాసిన స్టోరీ కూడా, ఆయన రాసిన విశ్లేషణ కూడా దేని బట్టి రాసిండు? కేవలం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డాటా ఆధారంగానే, వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా, ఎక్కడ సమాచారం డీవియేషన్ కాలే. ఆయన దానిపైన కొన్ని అనుమానాలని నివృత్తి చేయండి అంటుండవు. ఆయన రాసిన దాన్ని బట్టి చాలామంది ఈరోజు రాజకీయ పార్టీలు, పత్రికలు, టీవీ ఛానళ్ళు, ప్రజా సంఘాలు అడుగుతున్నాయి నివృత్తి చేయండి అని చెప్పి. మౌనం తప్ప సమాధానం లేదు భారత ఎన్నికల సంఘానికి. మౌనం తప్ప సమాధానం లేదు రాజకీయ పార్టీలకి, గెలిచిన పార్టీలకి. దీనిపైన ప్రజా సంఘాలు నిన్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఈవీఎంల పైన అనుమానాలను నివృత్తి చేయాలి. ఇది మనం ఇక్కడ భారతదేశంలో ఈవీఎంల పైన అనుమానాలు, పోలింగ్ జరిగిన తీరు పైన అనుమానాలు, హ్యాకింగ్ పైన అనుమానాలు, పోలింగ్ పర్సెంటేజ్ ఆంధ్రప్రదేశ్లో 12.54% పెరగటం 5 గంటల తర్వాత, దాదాపు 51 లక్షల ఓట్లు అసలు ఎవరికి వేశారు, ఆ 51 లక్షల ఓట్ల పోలింగ్ పైన అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు నివృత్తి చేస్తే నివృత్తి అయితే డిబేటే ఉండదు, కానీ చేయట్లే. అసలు ఇది ఒక పోలింగ్ పైన ఇదైతే అసలు ఈవీఎంల పైనే భారతదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్టే ముద్దు అనే ఒక డిమాండు ప్రజా సంఘాల నుంచి, పార్టీల నుంచి వస్తుంది. కానీ అధికారంలో ఉన్న పార్టీలు ఈవీఎంలే ముద్దు, బ్యాలెట్ వద్దు అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు బ్యాలెట్ ముద్దు, ఈవీఎంలు వద్దు అంటున్నారు. ఈ చర్చ ఇట్లా జరుగుతున్న సందర్భంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న ఒక బాంబు పేల్చిండు. ఈవీఎంలు రద్దు చేస్తాం, బ్యాలెట్టే బెస్ట్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన. 2026 మధ్యంతర ఎన్నికల్లోపై ఆ విధానాలకు స్వస్తి పలుకుతా, ఆ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తా, బ్యాలెట్ పేపరే అత్యంత అనువైన, భద్రమైంది, వాటితో ఎలాంటి అనుమానాలకు తావు ఉండదు. మొత్తం ప్రపంచంలో అగ్రరాజ్యం అని చెప్పి అమెరికాకి సంబంధించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈవీఎంలు వద్దు,
బ్యాలెట్ ముద్దు, దానికి సంబంధించి నేనే ఇనిషియేషన్ తీసుకుంటా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి సంబంధించిన సంతకం కూడా పెడతా దాంట్లో. ఇప్పుడు జరగబోయే మధ్యంతరం అంటే బై ఎలక్షన్స్ ఉన్నాయట అక్కడ, ఆ బై ఎలక్షన్స్లోనే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఈవీఎంలు లేకుండా బ్యాలెట్తో ఎన్నికలు పెడతాం, బ్యాలెటే భద్రము అనే పరిస్థితి ఈ ఈ ప్రపంచంలో సంపన్నమైన దేశము, అగ్రరాజ్యం అని పేరు పడ్డ అమెరికా లాంటి దేశం, చాలా అడ్వాన్స్డ్ కంట్రీ టెక్నాలజీలో, అటువంటి కంట్రీలో కూడా ఈవీఎంలు తీసి పక్కన పెడుతున్నారు. మరి ఇటువంటివి చూసిన తర్వాత అయినా మన దగ్గర ఉన్న ఎన్నికల సంఘం కానీ, రాజకీయ పార్టీలు కానీ, అధికారంలో ఉన్న పార్టీలు కానీ, అధికారం లేని పార్టీలు కానీ, మనం కూడా ఏంటి తప్పేంటి, అంత టెక్నాలజీ ఉన్న కంట్రీలోనే ఈవీఎంలు వద్దు మాకు అనే పరిస్థితి వస్తే మనకు అవసరమా? తీసేస్తే నిజంగానే ఏంటి, ఒకవేళ నష్టం ఏంటి ప్రజలకు కానీ ఈ దేశానికి? జరిగే నష్టం ఏమైనా ఉందా? మొత్తం రాజ్యాలు ఏమైనా కూలిపోతాయా? లేదా ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ పెట్టడం వల్ల ప్రజల మ్యాండేట్ ఏమైనా చేంజ్ అయిద్దా? ఏమైనా మ్యానిపులేషన్ జరిగిద్దా బ్యాలెట్లో? ఇప్పుడు కావాల్సింది అంటే అనుమానాలు నివృత్తి కావటం, ఎక్కడ కూడా హ్యాకింగ్ జరగకుండా ఉండటం, ట్యాంపరింగ్ జరగకుండా ఉండటం, ఇది కదా. బ్యాలెట్లో జరగదు ట్యాంపరింగ్, హ్యాకింగ్ లేదు. దీనిపైన చర్చ జరుగుతుంది, డిమాండ్ చేస్తున్నారు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయినా కానీ దానిపైన మాట్లాడాల్సిన ఎన్నికల కమిషన్, భారత ఎన్నికల కమిషను మాట్లాడదు, మౌనం. దానిపైన మాట్లాడాల్సిన భారత ప్రధానమంత్రి మాట్లాడరు. ఎందుకంటే దీనిపైన ఈరోజు సాక్షి పేపర్లో రౌండ్ టేబుల్ సమావేశం గురించి రాశారు. ఎట్ ద సేమ్ టైము డొనాల్డ్ ట్రంప్ కూడా దానిపైనే మాట్లాడాడు. ఇప్పటికైనా ట్రంప్ లాంటి వ్యక్తి దేశంలో, అంటే ప్రపంచంలో అగ్రరాజ్యము, టెక్నాలజీని ముందున్న కంట్రీ కూడా మాట్లాడుతున్నప్పుడు, బ్యాలెట్ ముద్దు అంటున్నప్పుడు మనం కూడా ఆలోచించాలి కదా. ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ చర్చ కాస్త రేపు ప్రజల్లో ఒక విప్లవంగా మారే అవకాశం ఉంటుంది. ప్రజలే తిరగబడి బ్యాలెట్లు అయితే మేము ఓటేయం, ఇది ఈవీఎంలు అయితే ఓటేయం, బ్యాలెట్ అయితేనే ఓటేస్తాం, బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహిస్తేనే ఓటుకి వస్తాం, ఓటుని కాస్ట్ చేస్తాం అనే పరిస్థితి వచ్చింది. రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది, ఈవీఎంలు మిషన్లు పట్టుకొని పగలగొట్టే పరిస్థితికి వస్తుంది. అక్కడ దాకా తెచ్చుకోకుండా ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ ఆలోచన చేసి ఎందుకు ఈ స్థాయిలో దీనిపైన అనుమానాలు వచ్చినాయి, దానికి మనమా, మన సంఘమా, మన పార్టీల అధికారంలో ఉన్న వాళ్ళకి కారణం అనేది ఒక విశ్లేషణ చేసుకొని బ్యాలెట్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్యం పైన, జరుగుతున్న ఎన్నికలపైన ఒక నమ్మకం వస్తుంది. ఇప్పుడు కంప్లీట్గా రోజు రోజుకి మన దేశంలో జరుగుతున్న ఎన్నికలపైన, ఎన్నికల వ్యవస్థ పైన నమ్మకాలు సన్నగిలుతున్నాయి. ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల కమిషనర్ని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన కమిషనర్ల నియామకంలోనే అక్కడనే తొంగలో దొక్కారు, అడ్డంగా పోయారు. ఎందుకంటే జడ్జి ఉండేది అందులో, ఆ కమిటీలో ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఒక మంత్రి. ఇప్పుడు దానికి కాస్త ఆ జడ్జిని పక్కకు తప్పించారు. ప్రధానమంత్రి, ఆయన క్యాబినెట్లో ఉన్న ఒక సీనియర్ మంత్రి, అపోజిషన్ లీడరు. ఆయన క్యాబినెట్లో ఉన్న సీనియర్ మంత్రి, ప్రధానమంత్రి ఒకవైపు ఉంటారు, ఆటోమేటిక్ మెజారిటీ వస్తుంది. ఇంకా ఆయన ఎవరంటే వాళ్ళే ఎంపిక. ఇది ప్రభుత్వమే అపాయింట్ చేసుకుంటున్నట్టుంది, ఇది ఎంపిక లెక్క లేదు. ఇది ఎన్నికల పైన డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మాటల గురించి కూడా ఒక వార్తని ఇచ్చారు. రైట్, ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాం. ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు త్వరలో బ్లూ ప్రింట్. ప్రతి ఎకరాకు సాగునీరు అని చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడారు అసెంబ్లీలో. ఇది చూస్తే అంటే జోకు లెక్క అనిపిస్తుంది. ప్రతి ఎకరాకు సాగునీరా, ప్రతి తలకు అప్ప అనేది ఇప్పుడు అప్పులు 3 లక్షల కోట్ల రూపాయల అప్పులకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాగా అఫీషియల్గా నిన్న ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తే 90,000 కోట్ల రూపాయలు అప్పు కేవలం ప్రభుత్వం చేసింది, కార్పొరేషన్ల గ్యారెంటీలు కాక. వాళ్ళ టార్గెట్ 80,000 కోట్లు అప్పు అయితే 90,000 కోట్లు 10 నెలల్లో పూర్తి అయిపోయింది. ఇక మీరు ప్రతి ఎకరాకు నీరు అంటున్నారు. అసలు ప్రతి ఎకరాకు నీరు అని అనని రాజకీయ నాయకుడు ఎవరు? అనని రాజకీయ పార్టీ ఏది? వీళ్ళు పార్టీలు పెట్టిన దగ్గర నుంచి, రాజకీయాలు చేస్తున్న దగ్గర నుంచి ప్రతి ఎకరాకు నీరు అంటారు, ప్రతి ఎకరాకు నీరు అంటారు. రైతే మాది ఏమంటారు, రైతు రాజ్యమే మా లక్ష్యం అంటారు, మాది రైతుల పార్టీ అంటారు. ఏది రైతు అక్కడే ఉండడు. రైతుల ఆత్మహత్య ఆగల, రైతుల రోడ్లకి ధర్నాలు చేయడం ఆగలేదు. ఏమాగినాయి? ప్రతి ఎకరాకి నీరట. అసలు ఎన్ని ఎకరాలు ఉందో తెలుసా? ఈ ఆంధ్రప్రదేశ్లో సేద్యం కావాల్సిన భూమి ఎంత ఉందో మీకు ఆ డేటా ఉందా?
ఏదో వేగ్గా మంచిగా ఉందని స్టేట్మెంట్ ఇచ్చే కంటే అసలు ఇది పాజిబిలిటీ ఉందా, మన దగ్గర ఉన్న డబ్బు ఏంది, నిధులు ఎంత, మనం ఏ అప్పుల్లో ఉన్నాం, ఎంత ఆదాలో ఉన్నాం, దీనికి పాజిబిలిటీ ఫీజిబిలిటీ ఏంటి, ఏది లేదు. ప్రతి ఎకరాకి నీరు బ్లూ ప్రింట్ కథం అయిపోయాయి. దానిపైన ఒక డిబేటు, ఒక చర్చ. ఇది కాదు, ప్రతి ఎకరాకి నీరు దేవుడు ఎరుగు, కానీ ప్రతి మనిషి పైన, ప్రతి తలపైన పుట్టే పిల్లలపైన కూడా అప్పు కాకుండా చూడండి. ఇప్పటికే ప్రతి తలపైన అప్పేస్తారని ఇంకా అప్పును పెంచుతున్నారు. మీరు సంపదని పెంచుతా అన్నారు, సంపదను పెంచట్లా, అప్పును పెంచుతున్నారు. సంపద కూడా పెరుగుతుంది ఎవరికంటే సంపన్నులకి. పీపీపీ పేరుతోని సంపన్నులకి అప్పులు, ఆస్తులు పెంచుతున్నారు, సంపద పెంచుతున్నారు. ప్రజలకి అప్పుల పేరుతోని అప్పులు పెంచుతున్నారు. రాష్ట్రానికి అప్పులు అవుతున్నాయి. రాష్ట్రాన్ని ఏలేటోడేమో సంపన్నుడు అవుతుండు, ఈ రాష్ట్రం ఏమో అప్పుల పాలవుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అప్పుల పాలవుతుంది. ఇక మళ్ళీ మీరు ప్రతి ఎకరాకి నేను నీళ్ళు ఇస్తా, నీళ్ళు తెస్తాం, ఎప్పుడు తెచ్చేది, ఎన్ని రోజులు ఇదే చెప్తారు పాట. ప్రతి ఎకరాకి నీళ్ళు, కోటేషన్లు చేస్తా, ప్రజల్ని, సంపదను సృష్టిస్తా. అసలు ఎన్ని ఎకరాలు ఉంది మన దగ్గర, ఆ ఎకరాలకు ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి, దానికి నిధులేంటి, ఆ పాజిబిలిటీ ఏంది, సాధ్యాసాధ్యాలు ఏంది, ఏది అవసరం లేదు. అసెంబ్లీ సాక్షిగా చెప్పేయటమే, కథం అయిపోయాయి. ప్రతి ఎకరాకి నీరు ఇస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకోటి, మీరు వెళ్తారా, నన్ను వెళ్ళమంటారా, మీరు క్షేత్రస్థాయి పర్యటనలు చేయకుంటే నేనే ఆకస్మిక తనిఖీలు చేస్తా, గదుల్లో కూర్చుంటే వాస్తవాలు తెలియవు, అధికారులైనా నేతలైనా ఫీల్డ్కి వెళ్లాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకో మంత్రులపైన, అధికారులపైన పట్టు సాధించలేకపోతున్నారని డౌట్ వస్తుంది. ఎందుకంటే ఒక రకంగా ఆయన అడ్మినిస్ట్రేషన్లో చాలా దిట్ట, అడ్మినిస్ట్రేషన్లో చాలా పట్టు ఉంటుంది, అధికారులపైన, మంత్రులపైన అని ఒక బ్రాండ్ ఉంది, ఒక పేరుంది. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో ఈ మధ్యకాలంలో అనేక సందర్భాలు అన్నారు. క్యాబినెట్ మీటింగ్లు అయినప్పుడు అన్నారు, అధికారులు కలెక్టర్లతో మీటింగ్లు జరుగుతాయి కదా, ఆ మీటింగ్లలో అన్నారు. ఇక వేరే వాళ్ళ పొలిటికల్గా మీటింగ్లు, పార్టీ మీటింగ్లలో మీరు పని చేయట్లేదు, మీరు క్షేత్రస్థాయిలో తిరగట్లేదు, మీరు ప్రజల సమస్యలు వింటలేదు, ప్రజలను పట్టించుకోవట్లే అని మంత్రులకి, అధికారులకి, ఐఏఎస్ ఆఫీసర్లకి చెప్తాను. నిన్న కూడా మళ్ళీ ఒక సందర్భంలో మీరు వెళ్తారా, నన్నే వెళ్ళమంటారా అంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పనిచేస్తున్నట్టు ప్రొజెక్షన్ అయితే ఇస్తున్నారు. వీళ్ళిద్దరు ఫోటోలు, వీళ్ళిద్దరు మాటలే పేపర్లో, టీవీల్లో వస్తాయి. ఇక ఏ టీవీ ఛానల్ కానీ, ఏ పేపర్ కానీ అసలు వేరే మంత్రులు ఉన్నారు అనేది అసలు మర్చిపోయినట్టుంది. మరి మీరు ఒకవైపు మీకు ప్రచారం కావాలి, మొత్తం మీరే మోస్తున్నట్టు చెప్పాలి, మొత్తం మేమే కాడేసుకొని రెండు వైపులు మేము ఉన్న, కొడుకు ఒక్కెళ్ళి తండ్రి ఒక్కెళ్ళి అని మేమే మొత్తం రాష్ట్రాన్ని మోస్తున్నట్టు, రాష్ట్రాన్ని ఏత్తన్నట్టు చేస్తుంటారు. ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు మంత్రులు తిరగాలి, మంత్రులు తిరగకపోతే నేను తిరుగుతా అని వాళ్ళకి అల్టిమేటం, హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఇందులో ఏదో గమ్మత్తైంది కానీ, అంటే వాళ్ళపైన ఒక ముద్ర, మీరు పని చేయట్లేదు అని ఒక ముద్ర వేయాలని ప్రయత్నమా, లేదంటే నిజంగానే పని చేయట్లేదా, చేయకపోతే మీకు కమాండ్ లేదా, దాదాపు 20 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, మీ మంత్రులపైన, మీ అధికారులపైన కమాండ్ లేదా. అసలు అక్కడ కదా మూలాలు మారాలి కదా. అసలు మూలాలు మారకుండా మీ మంత్రులు తిరక్క, మీ ఆఫీసర్లు తిరక్క, మీరే చెప్తున్నారు తిరగట్లేదు, మీరు తిరగాలి, నేను తిరుగుతా లేకపోతే అని చెప్తుండ్రి. మరి అట్లాంటిది వికాసం వైపు రాష్ట్రం ఎట్లా వెళ్తుంది, మొత్తాన్ని సెట్ చేస్తాను అంటున్నారు. ఎట్లా సెట్ చేశారు అనేది ప్రజల్లో ఒక చర్చ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఐఎన్పిఆర్ యాడ్స్ ఇస్తూ ఉంటుంది పేపర్లు, టీవీ ఛానల్లో, అఫీషియల్గా గవర్నమెంట్ పైసలతోని. ప్రతి యాడ్లో అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, వెల్ఫేర్ కానీ, సోషల్ వెల్ఫేర్, బీచ్ వెల్ఫేర్ కానీ, లేబర్ డిపార్ట్మెంట్ కానీ, అది ఏదైనా కానీ, గ్రామీణ అభివృద్ధి కానీ, అన్నింటిలో లోకేష్ ఫోటో ఉంటుంది. మరి లోకేష్ అన్ని శాఖలకు మంత్రి కాదు కదా, సకల శాఖల మంత్రి ఆయన. సకల శాఖల మంత్రి అని ఏమైనా ఉందా, ఒకటి పెట్టలేదు కదా. ఇప్పుడు నీకు అగ్రికల్చర్ సంబంధించి అగ్రికల్చర్ ఒక యాడ్ వచ్చింది అనుకో, అచ్చెన్నాయుడు అగ్రికల్చర్ మినిస్టర్, ఆయన ఫోటో ఉండదు, లోకేష్ ఫోటో ఉంటుంది. ఇటువంటిది అన్నట్టు. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనుకో, వెల్ఫేర్ మినిస్టర్కి సంబంధించి ఉండదు. హోం మంత్రి శాఖకు సంబంధించి యాడ్ అయితే హోంమంత్రి ఉండదు, అందులో లోకేష్ ఉంటాడు. అంటే మీకు పబ్లిసిటీ కావాలి, పిఆర్ స్టంట్స్కి కావాలి, మీ ఎలివేషన్స్ కావాలి గవర్నమెంట్ పైసలతో. ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వస్తే మీరు పని చేయట్లేదని ఇట్లా కాకుండా అందరికీ సమానమైన గౌరవం ఇచ్చి, అందరికీ సమానమైన పని ఇస్తే అందరు పని చేస్తారు. మీరు వాళ్ళకి ఇచ్చే అధికారాలు పూర్తిగా ఇవ్వకుండా, వాళ్ళని ముందుకు పోనీయకుండా, కాళ్ళకు బంధాలు వేసి మీరు పని చేయట్లేదంటే ఏం చేస్తారు. ఇది మీరు వెళ్తారా, నన్ను వెళ్ళమంటారా అని చెప్పి, అంటే వాళ్ళ క్యాబినెట్ పనితీరు, వారి అసమర్థతను బయట పెట్టుకున్నట్టు ఉంది, కనపడుతుంది. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ఈనాడు.
మద్యం కుంభకోణంలో నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యారట. ఇది ఒక వార్త కింద కనపడది. ఇది ఈనాడుకి. ప్రజలు కానీ ప్రజల కోణం ఎక్కడ లేదు. ఆ సెకీ ఒప్పందం గురించి వార్తే లేదు ఇందులో. అంత 1,10,000 కోట్ల రూపాయలు ఈనాడు పేపర్ గతంలో రాసినట్టు రాష్ట్రం పైన ఖజానా పైన భారం పడుతుంది. వాస్తవంగా వాళ్ళు చెప్పిన మాట ప్రకారం మరి 1,10,000 కోట్ల రూపాయల భారం పడేదానికి జీవో నెంబర్ 8ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నేను తీసుకొస్తే వార్త ఏది, ప్రశ్న ఏది, అడిగింది ఏది మీరు? అంటే మీరు చెప్పింది నిజమా అబద్ధమా? రైట్. ఇది ఈనాడుకు సంబంధించి. ప్రజాశక్తి చూద్దాం. పేదరికాన్ని తగ్గించాలి అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం. విదేశాల నుంచి మార్గదర్శులు P4పై ఉన్నతస్థాయి సమీక్ష. పేదరికాన్ని తగ్గించాలంటే అధికారులకు చెబితే అధికారులు ఏం తగ్గిస్తారు? మీరు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులు మీరు డెసిషన్ తీసుకోవాలి. కానీ అధికారులు పేదరికం తగ్గించాలంటే ఏం చేయాలా? వాళ్ళ జీతాలు పేదలకి ఇస్తే కూడా తగ్గుతుంది. పేదరికాన్ని తగ్గించాల్సింది మీరు 4వసారి ముఖ్యమంత్రి. 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీరు అంతా విజన్ స్వర్ణాంధ్ర విజన్లే చేశారు. ఎప్పుడు మాటలు విజన్ 2020 అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇన్ని విజన్లు, ఇన్ని వికాసాలు, ఇన్ని స్వర్ణాంధ్రలో చెప్పిన మీకే పేదరికం నిర్మూలన సాధ్యం కాలే. అధికారులకు ఏమవుతుంది? అధికారులు తగ్గిస్తారు పేదరికాన్ని. పేదరికాన్ని తగ్గించాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చారట చంద్రబాబు నాయుడు గారు. ఎట్లా? P4తోని. P4 అంటే ఎవరో మార్గదర్శులు వస్తారట విదేశాల నుంచి, వాళ్ళని తీసుకొచ్చి అసలు మార్గదర్శులు వచ్చేవాళ్ళు ఉంటే ఎవరు తీసుకెళ్లాల్సిన అవసరం ఐఏఎస్లో, ఐపీఎస్లో, కలెక్టర్లో, ముఖ్యమంత్రులు, మంత్రులు తీసుకుపోయి మార్గదర్శులు ఎక్కడ ఉన్నారో ఎతికి సాయం చేయాల్సిన వాళ్ళు, పేదలు ఎక్కడ ఉన్నారో చూసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు రెడీగానే ఉన్నారు. ఎప్పుడంటే అప్పుడు వస్తారు. పేదలు రెడీగానే ఉన్నారు. సాయం చేసేటోడు కావాలా. అక్కడ లేదు. ఆ P4 మర్చిపోయారు. ఇప్పుడు నేను చెప్పిన P4తోని పేదరికాన్ని తగ్గించాలి మనం అని చెప్పి. సీమ ఎత్తిపోతలపై దుమారం. మండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం. 3 సార్లు వాయిదా. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఒక క్లోజ్డ్ రూమ్ మీటింగ్లో నేనే ఆపినాంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆన్ హౌస్ అసెంబ్లీలో మాట్లాడారు. దానిపైన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పైన క్లోజ్డ్ రూమ్లో నేనే చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని ఆపినా అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీలో చెప్పిండు. దాన్ని వైఎస్ఆర్సీపీ నిలదీస్తుంది మండలిలో. ఇట్లా రేవంత్ రెడ్డి చెప్పిన మాట పైన మీ ఖండన ఏది, అసలు మీ వివరణ ఏంటి అని అడిగితే ఎదురుదాడి. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ ద్రోహి ఎవరు అనేది కాదు ఇక్కడ. అసలు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్ పైన మీ వివరణ ఏంది అంటే ఈ రోజు వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ఒక్కటంటే దానికి ఖండన లేదు. దానిపైన మండలి సాక్షిగా అడిగారు. ఏం చెప్తేంది? ముఖ్యమంత్రి కాకపోయినా కనీసం దాంట్లో ఉన్న మంత్రులు ఎవరో అది తప్ప ఒప్ప? రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంటు కరెక్టా కాదా? క్లోజ్డ్ రూమ్ మీటింగ్ జరిగిందా లేదా? జరగకపోతే జరగలేదని చెప్పండి, జరిగితే జరిగిందని చెప్పండి. ఆయన హౌస్ రికార్డులో మాట్లాడాడు కదా ముఖ్యమంత్రి స్థాయిలో. దానిపైన అదే స్థాయిలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి కదా. మీరు మీడియాలో ఎట్లా స్పందించలే? హౌస్లో మాట్లాడండి అని చెప్పి వైసీపీ అడుగుతుంది. చెప్పలేని పరిస్థితి, ఎదురుదాడి. సీమద్రోహి జగనే అయితే అయిండు. మీరు చెప్పేది చెప్పండి. సీమద్రోహి జగనే. అప్పుడు జగన్ ఉన్నప్పుడే ఆగిపోయింది. మరి జగన్ ఉన్నప్పుడు ఆగిపోయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను క్లోజ్ చేయించిన అని ఎందుకు చెప్పిండు రేవంత్ రెడ్డి? మీకు డ్యామేజ్ కదా అది. మీరు ఎందుకు పూసుకుంటున్నారు ఆ బురదని? మీకు సంబంధం లేని బురదను పూసుకొని సమాధానం చెప్పకుండా తేలిగుట్టిన దొంగ లెక్క ఎందుకుంటున్నారు? ఉండదు కదా. సమాధానం చెప్పుకోవాలి కదా, ఎవరైనా ఇవ్వాలి కదా. ఇది తప్పు అని చెప్పాలి కదా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఖండించాలి కదా. అంటే ఆడేదో క్లోజ్డ్ రూమ్ మీటింగ్ అయింది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపే కార్యక్రమానికి ఇనిషియేషన్ తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఆగితే ఆగి ఉండొచ్చేమో. దాన్ని మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి. మీరు స్టార్ట్ చేయమాకండి, ఇక ఆపండి కదా, అట్లా ఆపండి అని చెప్తే మీరు ఆపారా? ఏ ఉద్దేశంతో ఆపారు? ఏంటి దీంట్లో ఉన్న లాభాలు నష్టాలు, మీకు వాళ్ళకున్న లావాదేవీలు ఏంటి అనేది ప్రజల ముందు పెట్టాలి కదా. ఒక రాజకీయ పార్టీగా ప్రభుత్వంగా పెట్టరు. ఇది దుమారం రేగిందట. రైట్. ఇది ప్రజాశక్తికి సంబంధించి
ఆంధ్రప్రభ చూద్దాం. రాయలసీమ లిఫ్ట్ పేరుతో 900 కోట్లు జేబుల్లోకి పోయినాయి. నిర్వాకం జగన్దే. స్వీయ ప్రయోజనాల కోసమే అనుమతులు లేకుండా పనులు 5 ఏళ్లలో చుక్క నీరు ఇవ్వలేదు. ఎన్జీటీ 100 కోట్ల జరిమానా వేసింది. తెరాసతో కుమ్మక్కైంది జగనే. మండలిలో వైకాపా సభ్యులను దులిపేసిన మంత్రి నిమ్మల. అరే ఇది అంతగా 900 కోట్ల దాంట్లో జగన్ కేసీఆర్తో కుమ్మక్కైందా, 100 కోట్ల జరిమానా పడ్డది, ఇదంతా రికార్డు. కానీ క్లోజ్డ్ రూమ్ మీటింగ్ కథ ఏంటి అది చెప్పట్లే. అది తప్ప మిగతా అంతా చెప్తుంది. 900 కోట్లు జేబుల్లోకి పోయినాయట. ఇవి ప్రతి జేబుల్లోకి పోయినాయి అని చెప్పింది. ఈ ఒక్క 900 కోట్లు అయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా జేబుల్లోకి పోవడానికి వేసేసిందని మీరు అంటూనే ఉంటారు. అది పొలిటికల్ స్టేట్మెంట్, పొలిటికల్ క్రిటిక్, విమర్శ. అది కాదు ప్రజలు కోరుకునేది. ఆన్ రికార్డు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకొక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన నేనే ఆపినా అని చెప్పిన తర్వాత క్లోజ్డ్ రూమ్లో ఆ క్లోజ్డ్ రూమ్ మీటింగ్ కథ చెప్పాలి కదా. దులిపేసేది ఏంది అసలు తప్ప మిగతా అని చెప్పుకుంటూ ఇది ప్రజలు కోరుకునేది కాదు. నిజంగా అసలు ఏంటి అంత క్లోజ్డ్ రూమ్ మీటింగ్లు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అనేది వస్తుంది కదా. రైట్, ఇది ఆంధ్రప్రభ సంబంధించి ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.